మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ డిమాండ్ చేశారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మకు ఆయన ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వీబీసీ ఆన్ టీవీతో పీతల మూర్తి యాదవ్ మాట్లాడుతూ అవినీతి అనకొండగా గుర్తింపు పొందిన గుడివాడ అమర్నాథ్ జీవీఎంసీ 70వ వార్డు పరిధిలోని చట్టవానిపాలెంలో 400 గజాల స్థలంలో ఎలాంటి అనుమతులు లేకుండా భారీ నిర్మాణం చేపట్టారని విమర్శించారు. కేవలం రిజిస్ట్రేషన్ ఫీజు 10 రూపాయలు మాత్రమే చెల్లించి భారీ నిర్మాణం చేపట్టిన జీవీఎంసీ అధికారులు పట్టించుకోలేదని విమర్శించారు. ఇకనైనా అధికారులు స్పందించి దీనిపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రి కోడిగుడ్డు మంత్రి అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్, అలాగే అవినీతి అనకొండగా పేరుగాంచినటువంటి గుడివాడ అమర్ యొక్క ఆయన పేరు మీదే ఉన్నటువంటి చట్టివానిపాలెం వార్డు నెంబర్ 70లో ఉన్నటువంటి అక్రమ నిర్మాణం ఏదైతే 400 గజాల్లో జీవీఎంసీకి ఎటువంటి నిర్మాణ అనుమతుల కోసం డబ్బులు చెల్లించకుండా కేవలం అప్లికేషన్ ఫీజు 10,000 రూపాయలు నామమాత్ర రుసుము చెల్లించేసి అధికారం ఉంది కదా అని చెప్పి అక్రమంగా నిర్మించుకుంటే ఆ నిర్మాణాలని వైపు జీవీఎంసీ అధికారులు కన్నెత్తి కూడా చూడకుండా అటుపక్క వెళ్లకుండా వెళ్ళినటువంటి వైనం ఏదైతే ఉందో ఆ యొక్క అక్రమ నిర్మాణంపై పూర్తి స్థాయిలో చట్టరీత్యా చర్యలు చేపట్టాలని చెప్పి జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మ గారిని వాళ్ళు ఫిర్యాదు చేయడం జరిగింది. అవినీతితో అక్రమాలతో కూడుకున్నటువంటి అక్రమ నిర్మాణం ఏదైతే ఉందో, అక్రమ సంపాదనతో ఏదైతే నిర్మించాడో ఆ నిర్మాణం అక్రమం అని చెప్పి దానిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఇవాళ సాక్షాత్తు జీవీఎంసీ కమిషనర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది.